మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రాత్రి దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు తన మహా ఉచితమైన కృపచేత మనలందరినీ కూడా ఈ వారం దినాలు కాపాడారు. చాలా భయంకరం అండి వేడి, ఒక పక్కన గాల్పు, చుట్టూ వర్షాలు కురుస్తున్నాయి కానీ మన ప్రాంతంలో వర్షం పట్టలేదు, మనకి చల్లబట్టలేదు. చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఏదేమైనా ఎంత ఇబ్బంది కలిగినా దేవుడు తన కృపచేత మనందరికీ ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి ఆయన సన్నిధిలో మనం అందరము కలిసి ప్రభువును స్తుతించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవదేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా. మనందరం ప్రభు సన్నిధిలో ఉన్నాం. మనమందరము ప్రభుని ఎరిగిన వారు. మనం మన సాక్యాన్ని ఎలా కాపాడుకోవాలి? ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో ఉన్నా మనం సాక్యాన్ని ఎలా నిలుపుకోవాలి? అలాగ సాక్యాన్ని నిలుపుకున్నటువంటి ఒక చిన్నది తన సాక్యాన్ని పరాయి దేశంలో కూడా ఎలా నిలుపుకుంది, ఆ సాక్యము ద్వారా ఒక అన్యుణ్ణి ఎలాగ రక్షణలోకి నడిపించిందో ఒక చిన్ని భాగాన్ని మీకు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. చూడండి, మనం చదివినటువంటి భాగంలో ఇక్కడ సైన్యాధిపతి కనబడుతున్నాడు. ఆయన పేరు నయమాను. ఆయన సిరియా దేశంలో చాలా పరాక్రమశాలి, చాలా గొప్పవాడు. అంతేకాదు రాజు దృష్టికి చాలా ఘనత పొందినవాడు. రాజు అతన్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందువల్ల తెలుసా? అతడు పరాక్రమశాలి అయి ఉండటం వల్ల ఈ సిరియన్లు గొప్ప విజయాన్ని అతని ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నాడట. అంటే నయమాను కత్తి పట్టుకుంటుంటే ఏ దేశం మీద అయినా వాళ్ళకి దేవుడు ఏమి ఇస్తున్నాడంటే విజయాన్ని ఇస్తున్నాడు. అందును బట్టి ఇతనంటే రాజుకు చాలా ఇష్టమంట. ఎందుకని? ఇతడు అన్ని దేశాలను జయించడానికి, నాకు విజయం కలగడానికి ఇతడే కారణం అవుతున్నాడని ఇతడి మీద రాజు చాలా ప్రేమను పెంచుకుని అతన్ని ఎలా చూశాడట? రాజు దృష్టికి ఏమయ్యాడట? చూస్తే మనం ఏమని రాయబడ్డది తెలుసా? గనుడై దయ పొందిన వాడిగా ఉన్నాడట. అయితే ఇంతకీ ఈ నయమానికి బలముంది, పరాక్రమం ఉంది, యుద్ధం చేయగల నైపుణ్యత ఉంది, ఎలాంటి వాడిని జయించగలిగిన సామర్థ్యం ఉంది, కత్తి పట్టుకుంటే ఎలాంటి వాడిని ఆయన జయించగలుగుతున్నాడు. కానీ అతని జీవితంలో ఒక భయంకరమైన వ్యాధి కలిగి ఉన్నాడు. ఏ వ్యాధి? కుష్ఠరోగం. ఏ రోగం అండి? కుష్ఠరోగం కలిగి ఉన్నాడు. ఈ రోగం ఎవ్వరికి తెలియదు, భార్యకి తప్ప. అతడు సైన్యాధిపతి కనుక యుద్ధ వస్త్రాలు తొడుక్కుని కత్తి పట్టుకుని యుద్ధానికి వెళ్తున్నాడు కానీ అతని లోనున్నటువంటి జబ్బు ఎవరికి తెలియదు. కానీ అతని గురించి రాయబడ్డది ఏంటంటే కుష్ఠరోగి. అయితే ఏం జరిగింది కుష్ఠరోగి జీవితంలో? ఈ రాత్రి మనం కొంచెంసేపు వాక్యాన్ని జ్ఞానం చేద్దాం. చూడండి, సిరియనులు గుంపులుగా బయలుదేరి
ఇశ్రాయేలు దేశం మీదకి పోయుండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని సెరగొని తేగా అది నయమాను భార్యకు పరిసారం చేయుచుండెను. చూడండి, సిరియన్లు అందరూ కలిసి గుంపు గుంపులుగా సోమ్రోను అంటే ఇశ్రాయేలు దేశానికి యుద్ధానికి వెళ్ళారట. వెళితే అక్కడి నుంచి యుద్ధంలో పాలు పొంది వచ్చేటప్పుడు ఆ ఇశ్రాయేలు చిన్నదాన్ని అంటే ఒక యవనస్తురాల్ని ఏం చేశాడంటే నయమాను ఇంటికి తెచ్చుకున్నాడట. ఆ పిల్ల నయమాను భార్యకి ఏం చేస్తుంది తెలుసా? ఇంట్లో పరిసరే చేస్తుంది. అంట్లు కడగటం ఏంటి, ఇల్లు కడగటం ఏంటి, నీళ్లు పట్టడం ఏంటి, పరిసర్య చేస్తుంది తన భార్యకు సహకారిగా ఉండి. కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే అప్పుడు వరకు నయమాను భార్యకి తప్ప తనకు కుష్ఠరోగం ఉన్నదనే సంగతి ఎవరికి తెలియకపోయినా ఆ రోజు నయమాను తెచ్చుకున్న చిన్నపిల్ల అతడు స్నానానికి నీళ్ళు పెట్టింది. వాడు స్నానం చేస్తుంటే తన గుండెల మీద ఉన్నటువంటి కుష్ఠరోగాన్ని ఆ అమ్మాయి చూసిందట. చూసి ఏం చేసిందో తెలుసా? వెంటనే తన యజమానురాల దగ్గరికి వచ్చిందట. ఆమెడు ఏమనుకుంటుందో, అయ్య బాబు ఈ సంగతి చూసేసిందని అడిగానని ఒకవేళ అంటే అతడేమంటాడో అనేటువంటి సందేహము కానీ భయము కానీ తన పడకుండగా ఏం చేసిందని తెలుసా? చూడండి, అది సోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలన నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలుతో చెప్పింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక యజమానుడికి ఏమిస్తుందో తెలుసా? సలహా. అయ్యా, మీకు కుష్ఠరోగం ఉంది, మీ కుష్ఠరోగం పోగాలంటే సోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు. ఆ సోమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్త అయిన అతని దగ్గరకు గనక వెళ్ళగలిగితే నా యజమాను కుష్ఠరోగం ఏమైపోద్ది తెలుసా? శుద్ధుడవుతాడో అని నయమాను భార్యకు చక్కగా అర్థమయ్యే రీతిలో ఒక అద్భుతమైన సాక్యాన్ని చెప్పింది చిన్నది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమని చెప్తుంది? నా దేశం, నా ఊరు, నా పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి గనక వెళితే నా యజమానుడు ఏమవుతాడు తెలుసా? తన కుష్ఠరోగము నుండి శుద్ధుడవుతాడు. ఏమవుతాడు? శుద్ధుడవుతాడు. కనుక అర్జెంటుగా నా యజమాని అక్కడికి వెళ్ళమనండి అని చెప్పి చిన్న సలహా భార్యకి చెప్పింది. ఆవిడ ఏం చేసిందంట? నయమాను దగ్గరికి వచ్చి, అయ్యా, మీకు కలిగి ఉన్నటువంటి కుష్ఠరోగం ఇదిగో మన ఇంటి పని పిల్ల చూసింది, ఇదిగో ఆ పిల్ల ఒక మాట చెప్తుంది, సోమ్రోన్లో నుంచి ఆ బిడ్డను మీరు తీసుకొచ్చారు చూడండి, అదే సోమ్రోన్లో ఎవరున్నారట? ప్రవక్త ఉన్నాడట. ఆయన దగ్గరికి కనుక మీరు వెళితే మీ రోగం బాగుపడుతుందట అని చెప్పిందట. వెంటనే రాజుగారికి చాలా ప్రియమైనోడు కనుక రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు వెంటనే పరమేశ్వర పత్రం రాసిచ్చాడు. మళ్ళీ ఏమిచ్చాడు తెలుసా? వెండి బంగారాలు ఇచ్చాడు, నూతన వస్త్రాలు ఇచ్చాడు. నువ్వు వెళ్ళి బాగుపడరా అని చెప్పేసి ఉత్తరం రాసిచ్చాడు నయమానికి. ఈ ఉత్తరం పట్టుకుని సోమ్రోన్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశపు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళి ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం ఇవ్వగానే రాజు ఏం చేస్తున్నాడో తెలుసా? చూడండి, 6వ వచనం 7వ వచనం అనుకుంటాను. 6వ వచనం చూడరా. ఇశ్రాయేలు రాజు ఈ పత్రిక చదివి 7వ వచనం, వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడునా? ఒకని కలిగిన కుష్ఠరోగమును మానుపునని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము ఇతడు ఎట్లు వెదుకుచున్నాడో మీరు ఆలోచించుడనను. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే ఈ సైన్యాధిపతి ఉత్తరం పట్టుకెళ్ళి రాజుగారికి ఇచ్చాడో, రాజుగారు ఉత్తరం చదువుకుని కంగారు పడిపోతున్నాడు. అంటే సిరియా దేశాన్ని నేలేటువంటి రాజు ఈ వంక చేత మరి యుద్ధానికి కలపడానికి, కయ్యం దువ్వడానికి
ఈ ఉత్తరం రాసి పంపాడని చెప్పి రాజుగారు ఒక్కసారిగా కంగారు పడిపోయి వస్త్రాలు, గుండెల మీద ఉన్న వస్త్రాలు చింపుకుని, అయ్య బాబోయ్, నేను బ్రతికించడానికి, చంపడానికి, స్వస్థపరచడానికి నేనేమన్నా దేవుడినా ఏంటిది? చూడండి, ఈ రాజు ఎంత తెలివిగా నా దగ్గరికి ఉత్తరం రాసి పంపాడో, ఈ కలహాన్ని ఎలాగ దువ్వుకుంటున్నాడని చెప్పేసి రాజుగారు ఏం పడిపోరట, కంగారు పడ్డాడట. అయితే ఇంతకీ రాజుగారి దగ్గరికి వెళ్ళమనలేదా ఆ చిన్నది? ఎక్కడికి వెళ్ళాలా? ఆ దేశంలో ప్రవక్త ఉన్నాడు. ఆ దేశంలో ప్రవక్త దగ్గరికి వెళితే నా దాసుడు ఏమవుతాడో తెలుసా, స్వస్థపరచబడతాడని చెప్పింది. కానీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు ఏమంటున్నాడు? ఈయన చూచి వస్త్రాలు చింపుకొని కంగారు పడి గొంతులు వేస్తున్నాడు. అటువంటి టైంలో 9వ వచనం మనం చూస్తే, నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి, 8వ వచనం చదవరు, మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొని దైవజనుడు ఎలీషాకు వినబడినప్పుడు, అతడు నీ వస్త్రములు ఎందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజు నాకు వర్తమానము చేశాడట. ఎలీషా ఏమన్నాడు తెలుసా? రాజు, ఎందుకు నీ వస్త్రాలు చింపుకుంటున్నాం? ఎందుకు నువ్వు కంగారు పడిపోతున్నావు? ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడనే సంగతి అతనికి తెలిసినట్లుగా అతన్ని ఎక్కడ పంపాలి తెలుసా? నా దగ్గరకు పంపు అన్నాడట. వెంటనే రాజుగారు ఎలీషా అనేటువంటి ప్రవక్త దగ్గరికి పంపించాడు. ఈ నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉన్నాడు. ఎలా నిలిచి ఉన్నాడు? గుర్రాలు రథాలతో వెళ్ళి ఆపు చేశాడు. లోనకి మనిషిని పంపాడు, కౌరు పంపించాడు. ఇదిగో సిరియా దేశాన్ని నుంచి నయమాన్ అనేటువంటి సైన్యాధిపతి వచ్చాడు. అతడికి కుష్ఠరోగం ఉందట, మిమ్మల్ని వచ్చి బాగు చేయమంటున్నాడని రథం మీద నిల్చున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక మనుషుని ఎలీషా దగ్గరికి పంపించారు. ఆయనే వెళ్ళినోడితో ఏం చెప్పాడంటే తెలుసా? అతడు వెళ్ళి యోర్దాన్లో 7 మార్లు ములిగి స్వస్థత పొందమని చెప్పి కౌరంపాడట. చూడండి, అంటే ఇక్కడ మన ఒక సంగతిని మీరు గమనించాలి. అప్పటికి ప్రవక్త అంటే ఎవరో ఇతనికి తెలియదు, దేవుడు అంటే ఎవరో ఇతనికి తెలియదు, దేవుని శక్తి ఏంటో అతడు ఎరగడు. తను ఉన్నటువంటి హోదా ఏంటంటే సైన్యాధిపతి. నేను సైన్యాధిపతిని కదా, నేను ఒక సైన్యాన్ని నడిపించే రథసారథిని కదా, ఆయన నా దగ్గరికి రాడేంటి అన్నట్టు ఆ స్థితే తప్ప, ఆ ఆలోచనే తప్ప అతనిలో దైవజనుడి దగ్గరికి వెళ్ళాలా, ఆయన దగ్గరికి వెళ్ళి వినయంగా నేను స్వస్థ పొందాలా అనే సంగతి అతనికి తెలియదు. తన హృదయంలో ఇంకా ఏముందో తెలుసా? నేను సైన్యాధిపతిని కాబట్టి అతడే నా దగ్గరికి వస్తాడు అని అనుకున్నాడట. అని అనుకుంటే లోన్ నుంచి ఏ కవర్ వచ్చింది? అతడు పోయి యోర్దాన్ నదిలో 7 సార్లు ములగమన్నాడట. ఇప్పుడు వెంటనే నయమాన్ ఏమంటున్నాడు చూడండి. నయమాన్ ఏమంటున్నాడు? అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయిట్లనను అతడు నా యొద్దకు వచ్చి, చూడండి ఎంత చక్కగా సంబోధిస్తున్నాడో, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి రోగమును మాన్పునని నేను అనుకున్నాను. అంటే ఏం చేస్తాడు అనుకున్నాను? నా దగ్గరకు వచ్చి నా ముందర నిలిచి నా రోగం ఎక్కడుందో అక్కడ తన చెయ్య ఆడించి నన్ను బాగు చేస్తాడని నేను అనుకున్నాను. ఏంటి, నన్ను నదిలోకి వెళ్ళి ములగమంటాడేంటి? అతను నా దగ్గరికి రావాలి కదా, నా మీద చెయ్యి ఆడించాలి కదా. నేను ఆ ఆశతో ఇక్కడికి వస్తే నన్ను నదిలోకి వెళ్ళి ములగమని కవరంపుతాడేంటి? నడండి, మన దేశంలో నదులు లేవా? మన దేశంలో ఇంతకంటే శ్రేష్టమైనటువంటి నదులు ఉన్నాయి కదా. చూడండి ఏమంటున్నాడు? దమస్కు నదులైన అబనాయుడు ఇశ్రాయేలు దేశంలోనూ నదులన్నింటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడట. గుర్రాల రథాలు తిప్పేశాడు. పదండ్రా, నా దగ్గరికి వస్తాడనుకున్నాను. నా దగ్గరికి వచ్చి పలకరించి నన్ను నా మీద రోగం మీద ఏముంచుతాడో చేయించుతాడు అనుకున్నాను. అదేమి చేయకుండా వెళ్ళి నదులో ములగమంటున్నాడు. మన దేశంలో నదులు లేవా? ఇంతకంటే శ్రేష్టమైన నదులు ఉన్నాయి, పదండి వెళ్ళిపోదామనంట గుర్రాలు రథాలు వెనక్కి తిప్పాడట. అంటే అక్కడ ఏం కనబడుతుంది? తన హృదయంలో ఇంకా
అహంకారం కనబడుతుంది. నేను సైన్యాధిపతిని కదా, నేను ఫలాను కదా అనేటువంటి స్వభావం ఎక్కడ కనబడుతుంది. కానీ తన జీవితంలో దైవజనుని మాట వినాలా, దైవజనుని మాటకి లోబడాలా అనేటువంటి స్వభావం మాత్రం నయమానులో లేదు. కోపగించుకున్నాడు, తిరిగి ప్రయాణం కట్టాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? కొంత దూరం వెళ్ళేటప్పటికి పనివాడు బుజ్జగిస్తున్నాడు. పనివాడు ఏం చేస్తున్నాడు తెలుసా? బుజ్జగిస్తున్నాడు. చూడండి, అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనాను గొప్ప కార్యము చేయమని నీవు చేయకుందువా? అతడు స్నానము చేసి నీవు శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే మేలే కదా అని చెప్పినప్పుడు, చూడండి, ఇప్పుడు తన దాసుడు తలగ చేసుకున్నాడు. అయ్యా, ప్రవక్త చెప్పిన మాట తప్పకుండా మంచి మాట. అతడు చెప్పిన మాట ఏముంది? మీరు వెళ్ళి నదుకెళ్ళి స్నానం చేసి శుద్ధుడు కమ్మన్నాడు. అంతేగాని ఇప్పుడు ఆయనే కనుక ఇక్కడ ఒక మంచి నాకు గెస్ట్ హౌస్ కట్టమంటే కట్టించేద్దరు మీరు, ఆయన ఏదైనా చేయమంటే అది చేద్దరు మీరు. అవన్నీ ఏం అడగలేదు కదా. వాటికంటే గొప్పదే కదా ఈ మంచి మాట. నదుకెళ్ళి స్నానం చేసి శుద్ధుడు కమ్మన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం చేస్తే మనకి స్వస్థత కలుగుద్ది కదా అని యజమాని యొక్క కోపమును చల్లార్చిన వాడు ఎవరో తెలుసా? తన దాసుడు. ఇప్పుడు ఎవరు మాట విన్నాడు? ప్రవక్త మాట, చెప్పిన మాట అక్కడ కొంచెం కోపం కలిగించిన అతడు దాసుడి మాటకి లోబడి ఇప్పుడు ఎక్కడికి బయలుదేరాడు? యోర్దాను నదికి వెళ్ళాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యోర్దాను నదికి వెళ్ళిన తర్వాత యోర్దాను నదిలో అతడు ఏం చేశాడని చూడండి, చదవాత వచనం. అయితే దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వల్లనే అతడు శుద్ధుడాయను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు దాసుడు చెప్పినట్టుగా లోబడి ప్రవక్త చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? నదికి వెళ్ళాడు. నదిలో 7 మార్లు ములిగాడట. 7వ మారు ములగ్గానే అతని దేహము చిన్న పిల్లోడు, పసిపిల్లోడు దేహం వల్లే అతనికి స్వస్థత కలిగిందంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు కోపం తెచ్చుకున్నాడు, రౌద్రుడైపోయాడు. మన నదులు ఉన్నాయి కదా అనుకున్నాడు. తీరా చూసి, అయ్యా ఆయన చెప్పిన మాట మంచిదయ్యా, నదిలోకి వెళ్ళి స్నానం చేయమన్నాడు, అంతే కదా అని దాసుడు చెప్పగానే లోబడ్డాడు. యోర్దానికి వెళ్ళాడు. 7 మార్లు ములిగాడు. లేని స్వస్థతను అతడు పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు మళ్ళా తిరిగి ప్రయాణం ఎక్కడ కట్టాడు? త్వరగా చూడండి, 2-3 మాటలు నేను ముగిస్తాను. అప్పుడు అతడు తన పనివారముతో కూడా ఇప్పుడు ఎక్కడికి తిరిగి వచ్చాడు? మళ్ళా దైవజన్ ఇంటిగా నుంచి గుర్రాల రథాలు తిప్పేసుకున్నాడు, కోపగించుకున్నాడు. మధ్యలో మరి దాసుడు చెప్పినట్టుగా వెళ్ళి యోర్దానికి వెళ్ళి ములిగాడు. ఇప్పుడు మళ్ళీ యోర్దాను నది నుంచి తన పరివారం, తనతో ఉన్నటువంటి గుర్రాలు రథాలు తీసుకుని మళ్ళీ ఎక్కడికి వచ్చాడు తెలుసా? దైవజనుని ఇంటికి వచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ చిన్న మార్పు అతనిలో కనబడుతుంది. జాగ్రత్తగా చూద్దాం. చదవరా. తిరిగి వచ్చి ఇప్పుడు ఎక్కడ నిలిచాడు అంటే ఏం దిగాడు చెప్పాలా? ఏం దిగాడు? రథం దిగాడు. రథం దిగి ఇందాకేమో రథం మీద కూర్చుని కౌరంపాడు దైవజనుని. మీరు వచ్చి నన్ను స్వస్థపరచమన్నాడు, నా మీద చెయ్యి ఆడిస్తావనుకున్నాను, రాలేదని కోపగించుకున్నాడు. ఇప్పుడు ఎక్కడి నుంచున్నాడు? రథము దిగాడు. దైవజనుని ముందరంట చేతులు కట్టుకుని మడుచుకుని నిలిచి ఉన్నాడట. నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం చెప్దాం.
ఇప్పుడు ఏ సాక్ష్యం చెప్తున్నాడు? ఎందుకు వచ్చిందా మార్పు అండి? దైవజనుడు చెప్పిన మాటకు లోబడ్డాడు, నదిలో దిగి ములిగాడు. ఏం పొందాడు? అబ్బా, మీ దేవుడు చాలా గొప్పోడయ్యా, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి దేవుని కంటే గొప్పోడు ఇంక ఎవడును లేడని నేను ఎరిగాను. కాబట్టి చిత్తగించండి, మీ దేవుడు చాలా గొప్పోడు. ఎంత గొప్ప సాక్ష్యం! ఎవరు చెప్తున్నమాట? ఒక అన్యుడు సైన్యాధిపతి, రౌద్రం కలిగిన వాడు, పరాక్రమశాలం కలిగిన వాడు, ముందు అధికారాన్ని ఉపయోగించాడు. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడో? దైవజాన్ని ముందర నిలిచి చేతులు మడిచి అంటున్నాడు, అయ్యా, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడునైన నా యొద్ద బహుమానము తీసుకొందువని అతనితో చెప్పగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అతడు అద్భుతంగా దేవుని నామాన్ని హెచ్చించి దేవుని నామాన్ని గణపరిచి, అయ్యా, నేను స్వస్థత గనక పొందితే, మీ ద్వారా నాకు స్వస్థత కలిగినప్పుడు నేను మీకు బహుమానం ఇవ్వాలని నేను ఇంటి దగ్గర నుంచి నా రాజుగారు నాకు ఇచ్చిన బహుమానం మీ దగ్గరకు తీసుకొచ్చాను. ఏం తీసుకొచ్చాడు? వెండి తీసుకొచ్చాడు, తర్వాత వస్త్రాలు తీసుకొచ్చాడు. అవి తీసుకోండి అయ్యా బహుమానముగా అని అడిగాడు. ఇప్పుడు దైవజనుడు ఏం చెప్పాడు? ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమియో తీసుకోనని చెప్పాను. నాకు వద్దయ్యా, నువ్వేమి తీసుకొచ్చావో అది మళ్ళా తిరిగి పట్టుకుని మీ ఇంటికి వెళ్ళిపో. ఇశ్రాయేలు దేవుని పేరట చెప్తున్నాను, దయచేసి నాకు ఏమీ నీ కానుక వద్దు అని చెప్పాడు. చాలా బాధపడ్డాడు నయమాను. ఎందుకంటే మేలు కలిగిన తర్వాత ప్రతి ఒక్కరు ఏం చేస్తాం? ఉపకారం పొందిన తర్వాత వాళ్ళకి ఏదోటి మనం ఉపకారమే చేయడానికి చూస్తాం. నాకు స్వస్థత కలిగింది, నా రాజు పట్టుకెళ్ళమని వెండి ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, అయ్యా మీరు తీసుకోండి అని అడుగుతుంటే ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుని పేరట నాకేమీ అక్కర్లేదని చెప్పినప్పుడు అతడు చాలా బాధపడి ఆయన చాలా బ్రతిమాలాడు. కానీ ఏమవ్వలేదట. చూడండి ఎంత ఏం రాయబడ్డది? నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. అలా ఒప్పుకోలేదట. నాకు వద్దు, నువ్వు తెచ్చిన దాన్ని తీసుకుని వెళ్ళిపో ఇంటికి, నువ్వు క్షేమంగా ఉండు చాలని అతన్ని ఆశీర్వదించాడంట తప్ప వద్దన్నాడట. అప్పుడు ఏం చేశాడు నయమాను? అప్పుడు యెహోవాకు తప్ప దహన బలైనను మరి ఏ బలైనను ఇతర దేవతలకు నేను ఇక అర్పింపను. దేవునికి స్తోత్రం చెప్దాం. చూసారా ఎంత మార్పు వచ్చిందో? నేను ఇక్కడి నుంచి ఏమయ్యానో తెలుసా? మీ దేవుడి ద్వారా స్వస్థత పొందాను. ఇక్కడి నుంచి మీ దేవుడే నాకు దేవుడు, మీ దేవుణ్ణే నేను ఆరాధిస్తాను. కానీ ఏది అర్పించినా మీ దేవునికే నేను అర్పిస్తాను తప్ప ఇక ఏ దేవతకు కానీ దేవుడికి కానీ ఎవరికి నేను బలైనను అర్పణైనను అర్పించను. ఎంత మరి నిశ్చయత, ఎంత ఒడంబడిక. మనం చూడండి, ఒప్పందం అంటే ఏ రోజైతే ఆ రోజు దేవుని ద్వారా స్వస్థత పొందాడో ఆ రోజు అతని గురించి అన్నాడు, ఏం తెలుసా? మీ దేవుడు తప్ప ఇంక నాకు దేవుడు ఎవరు లేరు. నేను ఏ అర్పణ అర్పించినా ఆయనకి తప్ప ఇంకెవరికి నేను అర్పించను. అప్పుడు వరకు రకరకాల దేవతలకు దేవుళ్ళకి ఏమిచ్చి వచ్చేవాడు? బలిస్తూ అర్పిస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అతను స్వస్థపరిచాడో, దేవుడు ఎప్పుడైతే అతన్ని బాగు చేశాడో అంటున్నాడు, మీ దేవుడే నాకు దేవుడు, ఇంక నేను ఏ దేవతకు కానీ దేవునికి కానీ ఏమివ్వను, బలివ్వను. ఒక అన్యుడు ఇంతగా మారడానికి ఎవరి కారణం? చెప్పాలి ముగిస్తాను నేను. ఎవరి కారణం? ఒక చిన్నది ప్రభువు నమ్మినటువంటి బిడ్డ,
ప్రభునెరిగినటువంటి బిడ్డ లోకములో అన్యుల ఎదుట నిలబడి ఏమివ్వగలిగింది? ఒక సాక్ష్యం. తన సాక్ష్యాన్ని ఎక్కడున్నా నేను కలిగి ఉన్న దేవుని గురించి చెప్పకపోతే నా నాలుక అంగిటికి అంటుకునుగాక అని ఉంటుంది వాక్యంలో. మనం నోరు తెరిచి అయ్యి బాబు వీళ్ళు ఏమనుకుంటారో యేసుబాబు గురించి చెప్తే, నా దేవుడు గొప్పోడు అని చెప్తే ఏమనుకుంటారని అంట. నోరు మూసుకుని కూర్చుంటే ఒకరోజు ఈ నాలుగు అంగిటికి అంటుకుంటుంది. అంటుకుంటే ఏం రాదు, ఏం రావు, ఇంకా మోగోళం అయిపోతాం. అంతేనా ఏమండి? జకర్యా ఏమయ్యాడు? దేవుని మాట నమ్మనందున ఏమయ్యాడు? మోగోడు అవ్వలేదా? అదే అంటాడు, మా నాలుక దేనికి అంటుకున్నాం? అంగిటికి అంటుకొనును గాక. ఇంకా అంటాడు, మా కుడి చెయ్యి తన నేర్పు మర్చిపోవును గాక. ఈ కుడి చేత్తో ఏదైనా చేయగలుగుతారు కొంతమంది కుడి చేత్తో చేయలేరు, ఎడమ చేత్తోటే చేస్తారు. ఇప్పుడు ఎడమ చేత్తో రాసే వాళ్ళని కుడి చేత్తో రాయని మనం కర్రించుకున్నా కత్తట్టుకుని ఎదురు నుంచున్నా ఆడు రాయలేడు, ఆడికి అది అలవాటు కాదు. అందుకని అంటాడు, మేము నిన్ను హెచ్చుగా ఎంచకపోతే మా నాలుకేమో నా అంగిటికి అంటుకుంటుంది, తన కుడి చేయమో నేర్పు మర్చిపోవునుగా కంటారు. యెరూషలేము మరి నెబుకద్నెజరు బబులోను దేశానికి తీసుకుని పోబడ్డటువంటి ఇశ్రాయేలు నాయకులు. కాబట్టి ఒక చిన్నది, ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండటం వల్ల తను ఏ దేశం వెళ్ళిపోయినా, నా దేశంలో ఫలానా, నా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, నా దేశంలో ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో కనుక ప్రార్థన చేస్తే ఇలాగ జరుగుద్ది అని తను ఎక్కడికి వెళ్ళిపోయినా ఆ సాక్ష్యాన్ని చెప్పడానికి ఏం పడలేదు తెలుసా? తను భయపడలేదు. ఎవరింట్లో ఉంది? ఏమంటే సైన్యాధిపతి అంటే ఏమన్నా సామాన్యం అనుకున్నారా? చాలా సెక్యూరిటీ ఉంటుంది అతనికి. అంత అధికారం కలిగినటువంటి ఇంటిలో ఉండి ఆ వ్యక్తికి ఉన్న లోపాన్ని ఎత్తి చూపగలటం అంటే సామాన్యమా? అలాంటిది ఎత్తి చూపింది. ఆ సాక్ష్యము నయమాను జీవితాన్ని మార్చేసింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. మనం ప్రభు నమ్మిన బిడ్డలుగా ఉన్నాం. లోకంలో ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? ప్రభు కొరకు నిలబడగలుగుతున్నామా? వారిలో ఒక్కరిగా మనం కూడా కలిసిపోతున్నాం. ఆ కాంచేపు వాళ్ళతో నవ్వేసుకోవటం, వాళ్ళతో ఏదేదో చెప్పేసుకోవటం, వాళ్ళు ఏం చేస్తుంటే అయ్యి మనం చేసేయటం అయిపోతుందే కానీ దేవుని కొరకు ప్రత్యేకపరచబడుతున్నామా? ప్రభు రాకడ త్వరగా రాబోతుంది. మనం ప్రభు నమ్మిన బిడ్డలం. ఎవరి కొరకు నిలబడవలసిన రోజులో తెలుసా? ప్రభు కొరకు నిలబడాలి. ఎందుకో తెలుసా? ఆయన అంటాడు, నేను వచ్చే రాకడ సమయం అవుతుంది, ఆ రాకడలో ఒక్క విశ్వాసనైనా కనుగొందున. ఏమవుతారు ఈ విశ్వాసులందరూ? ఎవరన్నా అడిగితే మీ సంఘం ఎంతమంది అంటే 100, 150 మంది ఉంటారు మాకు, మా ఊరిలో, ఆ ఊరిలో అందరూ రక్షణ పొందినాలని చెప్తూ ఉంటాను నేను. కానీ అంటే కొంతమందే కనబడుతున్నారు కదా. ప్రభు అంటాడు, నేను వచ్చే రాకడలో ఒక విశ్వాసనైనా. మరి వీళ్ళందరూ విశ్వాసులు ఏమైపోతారు? విశ్వాసులు కడవరి దినాల్లో లోకానికి దగ్గర అయిపోతారు, దేవునికి దూరం అయిపోతారు, శరీరాశల, నేత్రాశ, జీవపుడంబాలకి పరుగులెడతారు. కల్పనా కథలు, ఏ కథలో తెలుసా? కల్పనా కథలు కల్పించి చెప్పేస్తూ ఉంటారు ఒక్కొక్కరు. ఆ మాటలకి చాలామంది ఏమైపోతున్నారు తెలుసా? లోనైపోతున్నారు. నాకు రోజు తెలుస్తుంది నీతి ఏంటో, యథార్థత ఏంటో, మంచి ఏంటో. ఆ మాటలు ఆ తర్వాత మనం బాధపడతాం. ఆ బాధపడే లోపల జరగవలసిందంతా జరిగిపోద్ది. అందుకని కడవరి దినాలకు వచ్చేస్తున్నాం. జనాలంట కల్పనా కథల మీద మనసు పెడతారనుంది. ఏ చెవులు కలిగిన వాళ్ళంట? దురద చెవులు గలవారు. చూడండి, దురద చెవు ఉంటుంది ఆవిడకి, ఒక్కొక్కరికి. వాళ్ళ కాగితం మొక్క కనబడితే తిప్పేస్తారు, కోడింటికి కనబడితే తిప్పేస్తారు, ఈనుపుల కనబడితే తిప్పేస్తారు. ఏది కనబడ్డా ఎందులోకి వెళ్ళిపోద్ది? చెవులోకి వెళ్ళిపోద్ది. వాళ్ళకి ఏంటి తెలుసా? దురద. కొంతమంది ఏంటి సీమ్ పట్టేది ఏమంటారు దాన్ని, ఏదో అంటారు కదా, చెవులో సీమ్ పట్టేది ఏమంటారు? ఆ సీమ్ పట్టేది. ఇంకా వాళ్ళని ఇంకంత మాట ఏదోటి ఏం చేస్తూ ఉంటారు? తిప్పేస్తూ ఉంటారు. అలాగా కొంతమందికంట
లేని వార్తలు పుట్టించి చెప్తుంటే చాలా సంతోషంగా అంటారట. ఏ వార్తలు వింటారు వాళ్ళు? లేని వార్తలు వింటారు. భలే చెప్తుంది అనుకుంటారు. ఇంతవరకు వినలేకపోయాను ఎలాంటి మాటలు అనుకుంటారు. అందుకే అటువంటి వారి గురించి ఏమన్నాడు తెలుసా? జార స్త్రీ పెదవుల నుండి తేనె కారుతుంది అన్నాడు. ఎలా ఉంటాయి తెలుసా? తీపిగా ఉంటే తేనె ఎలా ఉంటుంది? ఎంతో తీపిగా ఉంటుందో మాటలు కూడా అలాగే ఉంటాయి. కానీ లోన హృదయం అంతా కూడా మరి వరదీసిన కత్తులని రాయబడ్డది వాక్యం. పైకి తీపికరమైన మాటలు మాట్లాడతారు. లోన ఏ స్వభావం అన్నాడు తెలుసా? తోడేళ్ళ స్వభావం. తోడేళ్ళు ఏం చేయడానికి చూస్తుంది? ఏ శరం వేసుకుంటుందట? పైన మేక శరం కప్పుకుంటుందట, గొర్రె శరం కప్పుకుంటుందట. తోడేళ్ళు గొర్రె శరం కప్పుకుని ఎలా కనబడుతుంది తెలుసా? చూడ్డానికి ఎలా కనబడుతుంది? గొర్రెలా కనబడుతుందట. కానీ చూడ్డానికి శర్మమే గొర్రె తప్ప స్వభావం గొర్రె కాదు. తోడేలదే. ఎప్పుడు దొరుకుతామా? తినేద్దామని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి కడవరి దినాల్లో లోకంలో మనుషులు కోరుకునేవేంటి తెలుసా? కల్పనా కథలు. మన ఖండించి వాక్యం చెప్తే వినేవారు ఉండరు. మనల్ని కోపగించుకుని దూరం అయిపోతారు. ఇప్పుడు కాదు, ఇంకా జరగబో రోజులు చూస్తే చాలామంది ఏమైపోతారు తెలుసా? వాక్యం మీద కోపగించుకుని దూరం అయిపోతారు. ఏం చెప్పాలో తెలుసా? గోడకి, పగిలిపోయిన గోడకి ఏం పెడతారు చూడు, అండ్ అలికిన గదులు, మరి ఇల్లు గదులు గోడలు ఉంటాయి కదా, అలుగుతారు. ఆకు దూసి దానికి ఏం చేస్తారు? పూత పెడతారు కదా. పేడ ఏం పెడతారు? మట్టి పూత పెడతారు. పూత పెట్టిన తర్వాత మళ్ళీ పగులుతాయి. మళ్ళా 4 రోజులు 5 రోజులు పోయిన తర్వాత మళ్ళా పూత పెడతారు. ఇప్పుడు రాబోయే కాలంలో ప్రజలు ఎవరిని ప్రేమిస్తారో తెలుసా? వాడు తప్పు చేస్తున్నా ఏం ప్రాబ్లం లేదు, తాగుతున్నావా పర్లేదు, వ్యభిచారం చేస్తున్నావా పర్లేదు, ఇంకొక ఎక్కువ చేయి అని ఖండించకుండగా పర్వాలేదని పూత పెట్టి వాళ్ళని కోరుకుంటారట. ఏం పెట్టాలా? పూత పెట్టడం అంటే ఏంటంటే వాడు ఏం చేసినా వీడికి ఏం పర్లేదు, నువ్వు వచ్చి వెళ్ళిపో, చాలని వచ్చి వెళ్ళిపో అన్నట్టుగా రాగాల దినాలు అటువంటివి ఉంటాయి. వాటిని ప్రేమిస్తారట. అందుకని ఈ కడవరి దినాల్లో చెప్పబడేటువంటి మాటలు ఏంటి తెలుసా? ఒక ప్రత్యేకత మనలో కావాలా. ప్రభు నెరిగినటువంటి బిడ్డలుగా, దేవుని కొరకు రోషము కలిగిన బిడ్డలుగా మనం బ్రతకాల. ఏ రోజైతే దేవునికి మన హృదయంలో చోటిచ్చామో, ఏ రోజైతే యేసును సొంత రక్షకునిగా అంగీకరించామో, ఆ రోజు నుంచి మనం ప్రభు కొరకే ఏమవ్వాలి తెలుసా? బ్రతకవలసిన వారమై ఉన్నాం. చూడండి, నయమాను జీవితాన్ని మనం గమనిస్తే, నయమాను ప్రభు నెరగనప్పుడు గుర్రం దిగలేదు, రథం దిగలేదు. ఆయన రమ్మను, చెయ్యాడొచ్చుమను అన్నాడు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్య బాబు, నయమాను సైన్యాధిపతి కదా అని పరిగెట్టుకుని వెళ్ళిపోలేదు. ఆయన వెళ్ళి గోదాట్లో, ఆ నదిలో యొర్దానులో ములుగుమని అన్నాడు. ములుగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడు? దైవజనుని ముందురు నిలబడ్డాడు. రథం దిగాడు, దైవజను ముందురు నిలబడి, చిత్తగించమయ్యా, ఇశ్రాయేల్లో దేవుడు తప్ప ఇంకెవరు దేవుడు కాడు, ఆయనే గొప్ప దేవుడు అని అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. అంతేకాదు, నేను నా దేశం వెళ్ళిన తర్వాత ఏ దేవతకు, ఏ దేవుడికి నేనేమివ్వనో తెలుసా? బలులర్పించును, మీ దేవుడని యెహోవాకు తప్ప అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగ మనం ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. దేవుని కొరకు రోషం కలిగి నిలబడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అపనిందలు వచ్చినా, ఎన్ని అపజయాలు వచ్చినా, దేవుని కొరకు ఏం చేయబడాలి తెలుసా? మనం నిలబడాలంతే. చాలా సందర్భాల్లో ఒక ఉపమానం చెప్తూ ఉంటారు సతీసాయి గారు. ఏనుగు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే దాని వెనకాల కుక్కలు మురుగేతాయట. అస్సలు పట్టించుకోదట, అస్సలు వెనక్కి తిరిగి కూడా వాటిని చూడదట. తన పని తాను, తన అడక, తన గమ్యం ఏంటో నడుచుకుంటూ వెళ్ళిపోద్దట. ఈరోజు దేవుని కొరకు మనం నిలబడాలంటే, దేవుని కొరకే మనం ముందడుగు తప్ప లోకం అందల ఆశలు కాదు. ఇవన్నీ గతించిపోయి స్థిరం కాదు. కాబట్టి నయమానుకున్న ఒక ప్రత్యేకత వల్లే మనం కూడా దేవుని కొరకు ప్రత్యేకపరచబడాలి. అదే మొన్నటి వారం మీకు జ్ఞాపకం చేశాను. పేతురు గారు యెరూషలేము మేడగది దగ్గర నిలబడి
ఇదిగో ముస్కరులాగా ఈ తరం వారికి మీరేమవ్వండి, వేరై బ్రతకండి, వేరై బ్రతకండి అని చెప్పినప్పుడు, అయ్యలారా మేము రక్షణ పొందడానికి ఏం చేయాలంటే ఇప్పుడే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం పొందండి, బాప్తీసం పొందండి అని చెప్పిన వెంటనే ఆ రోజు ఇంచుమించు ఎంతమంది పొందారని ఉంది? 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. ఆ తీసుకున్న వాళ్ళంతా ఏమై ఉన్నారని చెప్పాను మొన్నటి వారం, గుర్తుందా? అపోస్తుల బోధయందు, 2 సహవాసమందు, 3 రొట్టె విరుచుటందు, 4 ప్రార్థన చేటి అందు ఏమై ఉన్నారట? ఎడతెగక ఉన్నారు. ఆ ప్రార్థన ప్రపంచ దేశానికి ఆనాటి అపోస్తుల సంఘం చేసిన ప్రార్థన ప్రపంచ దేశానికి రక్షణ సువార్తను అందించగలిగింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. స్టువర్ట్ పురం అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ స్టువర్ట్ పురంలో చిన్నోడు కానించి ముసలోడు దాకా దొంగతనం చేస్తారట. ఎంత ఫాస్ట్గా ట్రైన్ వెళ్తున్నా ట్రైన్లో ఎక్కేయగలరట, ట్రైన్లో దూకేయగలరట. బ్యాంకులో డబ్బు మార్చుకుని వెళ్ళేవాడు వెళ్తుంటే ఆడు ముందు 10 రూపాయలకి అయితే మాడేసి, సార్ డబ్బులు అడిపోయండి అని అలా వంగుంటే ఆడు సంకలో ఉన్న బ్యాగ్ లాక్కిని పరిగెట్టిపోయేవారట. అంత భయంకరమైన గ్రామం అని సువర్టపురం అంటే దొంగలకు నివాస స్థానం అని పెద్ద పేరు వెళ్ళిపోయింది దేశమంతా. ఆ ప్రాంతంలో ప్రభువా మా ప్రాంతాన్ని దొంగల రాష్ట్రంగా, దొంగల దేశంగా, దొంగల ఊరుగా ఉన్నటువంటి మా ప్రాంతాన్ని రక్షించవా అని 21 మంది ముసలోళ్ళు ఏకమయ్యి ప్రతిరోజు ప్రార్థన చేయటం ప్రారంభించారట. ఎవరి కోసం? ఆ ఊరు దొంగల ఊరు ఏమవ్వాలా? మార్చబడాలా. మా ఊరిలో కూడా నీ సువార్తను అందించే వాళ్ళు లేపబడాలి, దొంగలు నీ కొరకు పట్టబడాల, నీ కొరకు మార్పు చెందాలని ప్రార్థన చేసే ప్రార్థన యోధులు ముసలోళ్ళంట 21 మంది ఏకమై ప్రార్థన చేస్తే చివరికి ఆ ఊరిలోకి రక్షణ వచ్చేటప్పటికి 7 మిగిలారట. ఎంతమంది చచ్చిపోయారు? ఏళ్ళు లెక్కలు వేస్తున్నారంటే, ఏళ్ళు లెక్కలు వేసుకునేటప్పటికి అయిపోద్ది. ఇదంతా కంప్యూటర్ యుగం కదా. 14 మంది వృద్ధులు ఏమైపోరు తెలుసా? అయ్యో ఇన్ని సంవత్సరాల మన నుంచి ప్రార్థన చేస్తున్నామే, మన తోటోళ్ళు కూడా చచ్చిపోతున్నారు, మార్పు లేదే, ఇంక మనకెందుకు ఇలా అని చెప్పి ఆ 7 మానేశారా? మానలేదు. ఆ 7 కూడా పట్టు విడవకుండా ఏం చేయటం మొదలెట్టారట? ప్రార్థన చేయటం మానలేదు, పట్టు విడవకుండా ప్రార్థన చేశారు. ఆ గ్రామం ఇప్పుడు క్రీస్తుకు సువార్తపురంగా మార్చబడిపోయింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దొంగలందరూ ఏం చేయబడ్డారు తెలుసా? ప్రభు కొరకు పట్టబడ్డారు. ఈరోజు అద్భుతమైనటువంటి సువార్త ఆ ప్రాంతము నుంచి ప్రపంచ దేశాలకు అందించబడే స్థితిలో దేవుడు ఉంచాడు. దానికి కారణం ఎవరు? ప్రార్థన. చూసారా? మరి నీ కుటుంబ రక్షణ కోసం, నీ భర్త క్షేమం కోసం, నీ బిడ్డల క్షేమం కోసం, నీ గ్రామ రక్షణ కోసం, నీ గ్రామంలో ఇంకా ప్రత్యేకత లేకుండా ప్రభుని ఎరిగి లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరి మార్పు కొరకు ప్రార్థన చేయాలనేటువంటి ఒక భారం, ఒక పట్టుదల నీలో ఉందా? లోకం ఏమవబోతుంది? గతించిపోబోతుంది. త్వరగా ప్రభు రాబోతున్నాడు. మరి ఎప్పుడు సిద్ధపడదాం. దేవుని కొరకు ప్రత్యేకపరచబడదాం. ఎన్ని అపనిందలు వచ్చినా, ఎన్ని అపజయాలు వచ్చినా చివరికి విజయం ఎవరిదో తెలుసా? దేవుడు మనకే ఇవ్వబోతున్నాడు. నమ్మున వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు నిలిచిన వారిని దేవుడు ఎన్నడు ఇడువాడు, ఎడబాడు, సిగ్గునొందనివ్వడు. మిమ్మల్ని తల ఎత్తుకునిగానిగా చేస్తాను కానీ తల దించుకునివానిగా చేయనన్నాడు దేవుడు. కాబట్టి మాటిచ్చిన దేవుడు నమ్మదగినోడు. ఆయన మన జీవితంలో తప్పక కార్యం చేస్తాడు. విశ్వాసంతో నయమాను వలె ఒక ప్రత్యేకమైనటువంటి నిరీక్షణ గలవారమై ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మన అందరికి ఇచ్చునుగాక. అందరికి వందనాలు. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ ఒక్క నిమిషం నయమానులాగా మనలో ఆ మార్పు కలిగి ఉన్నామా?
ప్రభు నమ్మామనుకుంటున్నాం, కానీ ప్రత్యేకత ఉందా మనలో? దేవుని కొరకు నిలబడగలుగుతున్నామా? లోక ఆశలు మన పరుగులెడుతున్నామా? లోకమే మనలో నిండిపోయి ఉందా? ఒక్కసారి ప్రశ్నించుకుందామా? ఒక్కసారి పరిశీలన చేసుకుందామా? ఇగో ప్రభు త్వరగా రాబోతున్నాడు. మారదాం. లోకాశలు కాదు మనలో ఉండవలసినవి, శరీర కోరికలు కాదు మనలో ఉండవలసిందే. ఎప్పుడు నేను దేవుని సంధికి వెళ్ళుదునా, ఎప్పుడు ప్రభు ముఖ దర్శనము చేసుకుందనా అనే ఆశయం మనకు కావాలా? లోకమందల ఆశలన్నీ గతించిపోతాయి అంటే చివరికి నిలిచేవాడు దేవుని చిత్తాన్ని జరిగించేవాడే నిలుస్తాడట. ఒక్క నిమిషం ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. నయమాను ఒకప్పుడు దేవుని ఎరగినవాడు. నయమానికి దేవుడు అంటే తెలియదు, దైవజనుడు అంటే తెలియదు, దైవజనుని గౌరవించాలని తెలియదు, దైవజానికి లోబడాలని తెలియదు. రథం మీద నిలిచి కౌరంపాడు. కానీ అతడు స్వస్థత పొందిన తర్వాత, దైవజన్ని మాట విని నదికెళ్ళి ములుగొచ్చిన తర్వాత అతడు రథము దిగాడు, గర్వాన్ని విడిచిపెట్టాడు, అతిశయమును వదిలేశాడు, వినయాన్ని సంపాదించుకున్నాడు, దైవజనుని ముందు నిలిచాడు. అయ్యా చిత్తగించండి, ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు ఎవడును లేడని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైన సాక్యాన్ని పలికాడు. అంతేకాదు, ఇక నుంచి నేను ఏ దేవతకు దేవుడుకు బలులర్పించను, యెహోవాకు తప్ప. ఎంత గొప్ప సాక్ష్యం! ఈరోజు నీలో అటువంటి మార్పు ఉందా? దేవుడే తప్ప ఇంక నాకెవరు ఆధారం లేరు, నేను ఒక దేవుని తప్ప ఇంకెవరు నేను ఆశ్రయించను, దేవుని వైపే నేను చూస్తాను తప్ప లోకం వైపు నేను చూడను. ఏది ఏమైపోయినా నా దేవుడే నా జీవితంలో కార్యాలు చేయాలా, ఏది ఏమైనా నా దేవుడే నా జీవితంలో విజయాన్ని ఇవ్వాలా. నేను ఎవరి వైపు చూడను, నీవు దేవుని వైపే చూస్తానని నయమానులాగా నిలబడగలవా? చివరి దినాలకు వచ్చేస్తున్నాం. కఠినమైన మాటలు లోబడేటువంటి స్వభావాలు ఇక్కడ ఉండబట్ట. దురద చెవులు గలవారే కల్పన కథల మీద మనసులు పెడతారని వాక్యం చెప్తుంది. ఆ దినాలు వచ్చేస్తున్నాయి. లోపడదాం, మనల్ని మనం సిద్ధపరచుకుందాం, రాకడకు ఆయుత్తపడదాం. విత్తబడిన మాటలు ప్రభు మన జీవితాల్లో దీవించినట్లుగా అట్టి స్థిరత్వం, అట్టి స్థిరము, దేవుని కొరకు నిలబడేటువంటి స్వభావం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కలిగించినట్లుగా, స్థిరపరచినట్లుగా, ప్రభువా ఇదిగో ఈ రాత్రి మా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నా. నా హృదయంలో అట్టి స్థిరత్వాన్ని దయచేయండి. నేను అలా స్థిరుడుగా నిలబడాలి ప్రభువా. నీ కొరకు కడవరి దినాల్లో రోషము కలిగి నిలబడాలా. ఏది జరిగినావో ఏదో ఒక రోజు నీ మొక్క దర్శనం చేసుకునే గుంపులో నేను ఉండాలా. ఈ లోకం నాకు శాశ్వతం కాదు, నీతోనే నేను ఉంటాను ప్రభుని ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభు సందులో మనం సిద్ధపడదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప తండ్రి. ఈరోజు బ్రతుకున్నాం, సజీవులుగా ఉన్నాం, కేవలం నీ కృప. రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, శోధన వచ్చినా, అపనిందలు వచ్చినా, అపజయాలు వచ్చినా, విజయాన్ని మాకు ఇస్తూ మీరు మమ్మల్ని ఎంతగానో నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మేమందరము కలిసి నయమాను జీవితంలో ఉన్న కుష్ఠరోగము శుద్ధి అవ్వడానికి ఇశ్రాయేలు చిన్నదే సాక్ష్యం ఇచ్చిందో, మేము కూడా అలాంటి సాక్ష్యం ఇచ్చేవారిగా ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నిలిచినా నీ కొరకు సాక్ష్యం ఇవ్వగలిగే వారిగా మేము ఉండాలనే సంగతి ఈరోజు స్పష్టంగా తేటగా మీరు మాతో మాట్లాడారు ప్రభా. విని విడిచిపెట్టడం కాదు, అట్ట అనుభవాన్ని మాకు మీరు దయచేయండి. కూడి వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు కూడా మీ దీవులతో నింపండి. ఎందరైతే ఇంకా నిర్లక్ష్యం కలిగి రాలేకపోతున్నారో, బలహీనలై రాలేకపోతే, రోగులై రాలేకపోతే, సమస్యలు ఉంటే రాలేకపోతే, ఇబ్బందుల్లో ఉండి రాలేకపోతే, అయ్యా గొప్ప విడుదల బిడలందరికీ మీరు దయచేయండి. నిర్లక్ష్యపాత్మ ప్రజల్లో తీసివేయండి. అయ్యా నువ్వు త్వరగా వస్తున్నావు, త్వరగా వస్తున్నాను. ఇదిగో ఎవడైతే తన దిశ్యమలను కాపాడుకుంటాడో వాడే ధన్యుడు అన్నావు తండ్రి. ఎవడైతే మేలుకొని ఉంటాడో వాడే ధన్యుడు అన్నావు. ప్రతి బిడ్డకట్టి కృప దయచేయండి. ఇగో ప్రవీణ్ పడిపోటు ద్వారా చేయి గాయమై ఉండగా గాయమును కట్టండి. ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి, నరములు సడలించండి. అలాగే రాంబాబును కూడా ముట్టండి, స్వస్థపరచండి. ఇగో కృష్ణవేణి తండ్రి గారిని కూడా ముట్టండి, స్వస్థపరచండి.
ఇంకా కొమ్మొత్తుల చిన్న అర్జం కాలు కూడా ముట్టండి, స్వస్థపరచండి. ఇంకా ఎవరైనా బలహీనలు ఉంటే వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి. మాత సంజాను ముట్టండి, నరములు సడలించండి, ఎముకలు మీరు సరిచేయండి. కలిగే ప్రతి బలహీనతకు స్వస్థ ఇవ్వండి. ఇంకా బలహీనైన వారందరినీ బలపరిచి ఆరోగ్యాలు ఇచ్చి నీ కొరకు బలమైన సాక్షులుగా వాడుకోమని కూడి వచ్చిన వీళ్ళందరినీ మీ చేతులకి అప్పగిస్తూ వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించండి. ఓ బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు మీరు దీవించండి, రెట్టింపు ఆశీర్వాదాలు ఇవ్వండి. యూట్యూబ్లో లైవ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఇశ్రాయేలు చిన్నదాని వలె నీ కొరకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం మనకును, మన కుటుంబాలకును, సంఘానికి, నీ గ్రామానికి ప్రభువు కృప నిత్యము తోడై నడిపించును గాక. ఆయన సన్నిధి కాంతి మన మీదను, మన బిడల మీదను నిత్యము నిలుచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.